లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మేషలగ్నం, మేషరాశి. ఈ యొక్క మేషం వాళ్ళకి లగ్న మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారక భగవానుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల వాక్కుపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. సోదరీ వర్గీయుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మాట తీరు బాగా మెరుగుపడుతుంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరవుతాయి. అలాగే మీకు ఎవరైనా డబ్బులు బకాయి పడితే కనుక ఆ బకాయిలు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక వసూలు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజదశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు, ఈ యొక్క తీవ్రతలు ఇంకా అధికంగా ఉండి శుభకరమైన పరిణామాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జన్మజాతకంలో కుజ మహాదశ కానట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క భాగ్యస్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనము, దైవికమైన బలం పెరగడం, అలాగే ఈ పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల కొద్దిగా అనుకున్న పనులు తొందరగా నెరవేరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తి స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో టెన్షన్స్ తగ్గడము మరియు మానసిక ఒత్తిడి తగ్గడము, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించడం, అలాగే ఏదైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తుంటే కనుక ప్రమోషన్స్ లభ్యమయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు శాలరీ ఈ సమయంలో తక్కువ ఉన్నా కానీ ఉద్యోగంలో జాయిన్ అయిపోవడం మంచిది. జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తే తర్వాత మారచ్చండి. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కనుక సాధ్యమైనంత తొందరగా ఈ సమయం అనుకూలంగా ఉంది కాబట్టి జాయిన్ అయిపోవడం మంచిదండి. అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు 18వ తారీఖు దాకా ఈ యొక్క కన్యారాశిలో, తర్వాత నుంచి తులారాశిలోకి వెళుతూ ఉండడం వల్ల
అప్పుడప్పుడు ఈ 18వ తారీఖు దాకా కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు, ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు నడిచిస్తే కొద్దిగా ఉండే అవకాశం ఉంది. అధికమైన ఖర్చులు, అధికమైన జర్నీలు అయ్యే అవకాశం ఉంది. ఆ జర్నీల వల్ల కూడా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా శుక్రదశలు అంతర్దశలు నడిస్తే కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకుంటే కనుక ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి కొద్దిగా ఈ యొక్క శుక్ర భగవానుడు తులారాశిలోకి మారుతుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా కొద్దిగా స్వల్పమైన ఆలస్యం, జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైన విభేదాలు, చికాకులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉంటాయి. కొద్దిగా హెల్త్ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అదే విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది 18వ తారీఖు తర్వాత విదేశాల కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అన్ని పరగలుగా కూడా అనుకూలించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి బుధ భగవానుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా భూమిపరమైన, ఆస్తులపరమైన చిన్న చిన్న లిటిగేషన్స్, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే 4వ తారీఖు నుంచి బుధ భగవానుడు కొద్దిగా మారుతూ 5వ స్థానంలోకి రావడం వల్ల విద్యార్థులకు స్వల్పమైన విద్యాటంకాలు, కొద్దిగా ఈ యొక్క చదివిన ప్రశ్నలు పరీక్షలలో రాకపోవడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత హార్డ్ వర్క్ చేస్తే కనుక బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉన్నది. అలాగే కొద్దిగా ఈ స్వగ్రామంలో ఉన్నవాళ్ళు కొద్దిగా గ్రామాల్లో పలుకుబడి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. స్వగ్రామ స్థానం 5 కాబట్టి అక్కడ పాపగ్రహం ఉండడం, గోచరస్ అని కూడా ఆ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా దాని విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ బుధ భగవానుడు కొద్దిగా లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని లాభాలు, ధనపరమైనవి కూడా కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది 4వ తారీఖు తర్వాత. కాబట్టి కొద్దిగా సాధ్యమైనంత నిరుత్సాహపడకుండా ఓపికగా ప్రయత్నిస్తే కనుక ఈ విషయాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధదశ, అంతర్దశలు నడిస్తే కనుక ఈ ప్రభావాలు, ఫలితాలు ఇంకా ఎక్కువగా జరగగలిగే అవకాశం ఉంది. అలాగే లీగల్ విషయాల్లో కూడా బుధుడు లీగల్ కారకుడు కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. వ్యక్తిగత జాతకంలో దశ నడిస్తే కనుక మేషలగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు ఎక్కడున్నా కానీ అక్కడి నుంచి మంచి మంగళకరమైన, శుభకరమైన ఫలితాలని కలిగజేస్తారు. కాబట్టి వ్యక్తిగత జాతకంలో చంద్రమహాదశ నడిచినట్లయితే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు ఈ రెస్టారెంట్లో ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఇలాంటివి కూడా సాధ్యమయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ముఖ్యంగా యోగకారకుడు మరియు పూర్వపుణ్యాన్ని తెలియజేస్తాడు. కాబట్టి కొద్దిగా ఈ యొక్క 17వ తారీఖు దాకా సూర్యుడు సింహరాశిలోనే, అది సొంతిల్లు కూడా అవుతుంది. కాబట్టి అక్కడే ఉండడం వల్ల కొద్దిగా ముఖ్యంగా రవిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే విద్యార్థులకు బాగా మార్కులు రావడము ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా ఈ ఫలితాలు 17వ తారీఖు దాకా అప్లై అయ్యే అవకాశం ఉంది. 17వ తారీఖు నుంచి విద్యాపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ సూర్యుడు కొద్దిగా ఆరోగ్యానికి కూడా కారణం కాబట్టి శరీర ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశలు, అంతర్దశలను బట్టి ఫలితాలు ఉంటాయి, అది గమనించుకోగలరు. వ్యక్తిగత జాతకంలో కూడా మీకు సూర్యుడు వేరే పాపగ్రహాలతో పాటు ఉంటే పాప ఫలితాలు, శుభగ్రహంతో పాటు ఉండే శుభకరమైన ఫలితాలు ఇట్లా ఉంటాయండి. కంప్లీట్ గోచరం మీద ఇదవ్వకుండా కొద్దిగా జన్మజాతకం పరంగా కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కనుక ఈ ఫలితాలు ఇంకా బాగా అర్థమవుతాయి. ఈ ఫలితాలను కూడా బాగా మీరు అన్వయించుకొని మీరు మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు
ఈ యొక్క ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి మరియు వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభించే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్లు కోరుకుంటే కనుక కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశం ఉంది. పై అధికారుల ఒత్తిడి కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు యొక్క శుభదృష్టి కూడా వృత్తి స్థానం మీద ఉండడం వల్ల ఈ విషయాల్లో కొద్దిగా అనుకూలమైన మంచి శుభకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ బెనిఫిట్లు ఇంకా కూడా బాగా పొందగలుగుతారు. అలాగే విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ లభ్యమవుతుంది. గురుదశ, అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు 6ను కూడా చూడడం వల్ల శత్రురోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి. లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యం అవడము, అంటే కుజుడు కూడా చూస్తుండడం వల్ల తొందరగా రుణకారకుడు కుజుడు, ధనకారకుడు గురువు కావడం వల్ల ఈ ఇద్దరు కూడా 6ను చూడడం వల్ల తొందరగా లోన్లు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా బకాయితే కనుక ఆ బకాయిలు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తే కనుక 100కి 100% వసూలు అయ్యే అవకాశాలు గోచార రీత్యా కనబడుతున్నాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క గురు భగవానుడు 8ను కూడా చూడడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి మరియు అనుకోని విధంగా కొద్దిగా డబ్బులు చేతికి అందడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళకి బాగా సహకరించుకోగలుగుతారు. అలాగే లీగల్ హౌస్ కూడా 8 కాబట్టి 8ని గురువుడు చూడడం వల్ల న్యాయాభివృద్ధి మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకోని ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే దశమ లాభాధిపతి అయిన శనేశ్వరుడు ఈ లగ్నానికి పాపి, యోగకారకుడు కాదు. కాబట్టి స్నేహితులు ఇలాంటి వాళ్ళ ద్వారా మరియు దగ్గర వాళ్ళ ద్వారా కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలని గమనించుకోగలరు. కొద్దిగా వక్రించి ఉన్నప్పటికీ కొద్దిగా ఈ ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కూడా గోచర రీత్యా ఈ యొక్క స్థానాన్ని కూడా చూస్తూ ఉండడం వల్ల ఈ ఫలితాలు కొద్దిగా జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు దైవికమైన ఆరాధన బాగా ఎక్కువగా చేసుకోవడం అలాగే ఎవరైతే మేము మంచి కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయడం ఇట్లాంటివి చేయడం వల్ల మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే లగ్నాన్ని చూడడం వల్ల స్వల్పంగా స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం మరియు లీగల్ విషయాల టెన్షన్లు ఎక్కువగా ఉండడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా స్వల్పమైన విద్యాడంకాలు లాంటి దోషాలు కనబడుతున్నాయి. ఈ విషయాలు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి వ్యయంలో రాహు, అలాగే 6లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహువైపై కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు కలగజేస్తారు. అలాగే విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలుగుతారు. చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా మంచి పదవులు అధిరోహించగలుగుతారు. అలాగే సినిమా రంగం వాళ్ళు కూడా సినిమాల్లో వాటిల్లో కూడా మంచిగా అభివృద్ధి కాగలుగుతారు. అన్ని పరాలకు కూడా అనుకూలంగానే ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక అనవసరమైన ఖర్చులు, శత్రురోగ రుణాది పీడలు ఇలాంటివి బాగా ఎక్కువగా ఉండి వాటి వల్ల మీరు నష్టపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఈ ఫలితాలను అన్వయించుకుంటే కనుక మీరు ఈ యొక్క అనుకూలమైన ఫలితాలను ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే మీరు దోష నివారణ చేసుకోవాలి. కొద్దిగా ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు, వ్యతిరేక గ్రహాల తీవ్రతను కనుక తగ్గించుకోవాలనుకుంటే సాధ్యమైనంత వరకు బ్లూ కలరు, బ్లాక్ కలరు మరియు గ్రీన్ కలర్ ఇలాంటి కలర్స్ సాధ్యమైనంత వరకు వాడకపోవడం మంచిది. అలాగే క్రమం తప్పకుండా విష్ణు ఆరాధన, విష్ణువుకు సంబంధించిన ఏమైనా నైవేద్యము సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించుట ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే మీకు మంచి చేస్తారో వారితో స్నేహం చేయుడా, ఎవరైతే మీకు కొద్దిగా చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉండడం ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా చెడ్డవాళ్ళని పరోక్షంగా మాట్లాడడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడి మీరు అన్ని పరాలకు కూడా మంచి శుభకరమైన మంగళకరమైన ఫలితాన్ని పొందగలుగుతారు. శుభం.